పాకెట్స్ చెక్ చేస్తే ఈ నోట్ ప్యాడ్ దొరికింది. ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఎవరిది? నాకు తెలీదు సార్. రచన సరిగా చూసి చెప్పి ఈ నెంబర్ ఎవరిది? మేబీ ఈ రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయి ఉంటుంది. నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి పెట్టుకుని ఉంటాడు. రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్. బట్ ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ సార్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా? ఏ డేట్ రాస్తావు? ఈరోజు డేట్ సార్. స్వామి ధన్యవాదండి సార్. ఈ వెహికల్ అడ్రస్ ట్రేస్ చేసి నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. త్వరగా. అలాగే సార్. చక్రి సెల్ ఓపెన్ చేయి. సార్ 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 మళ్ళీ ట్రై చేయి. సార్ ఈ పిక్చర్ తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి సార్. తెలిసిందా? నేనే. సార్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కెళ్ళి ఈ వెహికల్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని లేదో చూసి చెప్పండి. సరే సార్. మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్. మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్ అడ్రస్ ఇక్కడ దగ్గరలో ఉంది సార్. బండి రెడీ చేయండి. ఓకే సార్. స్వామి వెళ్ళరా? లేదు సార్. ఏమైనా అర్జెంట్ ఫోన్ చేయండి. ఓకే సార్. ఇక్కడ మల్లిక్ ఎవరు? సార్ ఆయనే సార్. థ్యాంక్ యూ. మలిక్. ఎస్ సార్ చెప్పండి. నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు. యా నాకు కాల్ చేశారు. మీకే ఇన్ఫర్మేషన్ కావాలి? మలిక్, ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుందో లేదో చూసి చెప్తారా? ష్యూర్, నేను చెక్ చేసి చెప్తాను. మీరు కూర్చోండి. థ్యాంక్స్. రచన, ఫ్లాట్ నెంబర్ 1504 సార్. ఇదే ఫ్లాట్ సార్. స్వామి గారు ఎందుకు అన్నిసార్లు కొడతారు? బోర్డు చూసారా? సారీ సార్, చూడలేదు. ఎవరు కావాలి? శరత్ కుమార్ మీరేనా? ఎవరు పెళ్లి కొట్టింది? పాప పడుకోనుంది, లేపేశారు. మీకు సెన్స్ లేదా? చూడండి పాప ఎలా ఏడుస్తుందో. కింద ఉన్న బండి మీదేనా? TS 21 BC 2120. ఎందుకు చెప్పాలి? ఏంటి విషయం? బండి మీదేనా అని అడిగారు. అవును, అయితే ఏంటి? ఈవెన్ ఎప్పుడైనా చూసారా? ఎవరిమే? రచన, ఇతను ఎప్పుడైనా చూసారా? నో సార్. ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారా? ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఈవిడే ఇచ్చిందా? ఏమని ఇచ్చింది? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు. ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు? ఇంట్లో ఎవరు ఉంటే మీకెందుకు? కంప్లైంట్ ఏంటి? వారెంట్ ఉందా? హలో, నేను లాయర్ని. అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు. పేపర్ ఉందా చూపించా. హలో హలో, నిన్నే పిలిచేది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హలో, సర్చ్ వారెంట్ ఉందా? నిన్నే అడిగేది, వినపడదా? ముందు అతన్ని బయటికి రమ్మను. నీకే చెప్పేది, పిలువద్దని. హలో, నిన్నే పిలిచేది, రావయ్యా బయటికి. ఐఎమ్ సారీ. హలో, అక్కడేం చేస్తున్నావు? రా బయటికి.
దొరికిందా ఏమైనా ఆ? రేపు స్టేషన్కి రండి, కంప్లైంట్ రాసుకుందాం. డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి. కమ్ రచన. ఆ, వస్తా వస్తా, రేపు పొద్దున్నే వస్తా. నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా. లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా. స్వామి గారు సార్. మీరు ఓ పని చేయండి, మార్నింగ్ దా ఇక్కడే ఉండండి. సార్ ఇక్కడ సార్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. ఏమైనా అన్యూజువల్గా ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్. జస్ట్ ఫర్ ప్రికాషన్. ఏం కాలేదులే, పడుకో. నన్ను నోరు మోయించు. ముందు కూర్చోండి. పోలీసుడు బతుకు కుక్క బతుకు అయిపోయింది. చా. హలో, మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్. ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది. అతను లాయరా? అవును సార్, ఆ బండి నడిపి అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు. ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా? ఇంకా చెక్ చేస్తున్నాం సార్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, కీప్ మీ పోస్టెడ్. సరే సార్. మలేక్, ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. ఆ ముసలి తన నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి. ఈ యూటర్న్స్కి సుందర్ డెత్కి మిగతా అన్ని డెత్స్కి ఐమ్ ష్యూర్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్ట్. రచన, మీరు ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? జస్ట్ ట్రై టు రిమెంబర్, ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ద కేస్. చెప్పేశాను సార్. బయట రావద్దు. సార్. సార్. అన్ని డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, దొరికాయి. డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్? అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్. అవి కూడా ప్రింట్ తీశాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. నేను మినిస్టర్ గారి కేసు చూస్తుంటే మధ్యలో ఇది ఇలా జరిగింది సార్. అవును సార్, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. మార్నింగ్ సార్. అవును సార్, మీ జ్యూరిస్డిక్షన్లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్, నా కోసం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటయా? సార్, ఐ యామ్ ఇన్వెస్టిగేటింగ్ సార్.